Now I am going to discuss about arbitrary stabilizer theorem. Statement is let G be a group of permutation of set S any I is in S, then order of G is equals to order of orbit under G into order of stabilizer I in G. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం అంటే స్టేట్మెంట్ కూడా మనమే రాసి ప్రూవ్ చేయాలి. ఓకేనా, స్టేట్మెంట్ చూడండి ఒకసారి. లెట్ జీ బి ఏ గ్రూప్ ఆఫ్ పర్ముటేషన్ ఆఫ్ సెట్ ఎస్. ఓకేనా, జీ అనేది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పర్ముటేషన్, అంటే జీలో అన్ని మనకి పర్ముటేషన్స్ ఉంటాయి ఆఫ్ సెట్ ఎస్. ఆ పర్ముటేషన్ యొక్క డిగ్రీని బేస్ చేసుకొని ఈ సెట్ ఎస్ అనేది వస్తుంది మనకి. అండ్ ఎనీ ఐ ఈజ్ ఇన్ ఎస్. ఐ అంటే ఏంటి అంటే ఎస్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఎస్లో మనకి 1 2 3 4 5 ఇలా ఉంటే ఈ ఐ అనేది దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఆర్బిట్ ఐ అండర్ జీ ఇంటూ ఆర్డర్ ఆఫ్ స్టెబిలైజర్ ఐ ఇన్ జీ. ఇది మనం మెయిన్గా ప్రూవ్ చేయాల్సింది ఈ థీరంలో. ఓకేనా, ప్రూఫ్లో చూడండి. ప్రూఫ్లో ఏం చేస్తున్నామంటే ఇచ్చినవి తీసుకుంటున్నాం. గివెన్ దట్ G be a group of permutation of set S. ఓకేనా, అయితే ఇక్కడ సెట్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అంటే మెన్షన్ చేశారు. సెట్ అనేది ఒక ఎస్ అనేది ఒక సెట్ అని మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎస్లో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అంటే మనకున్న పర్మిటేషన్ ఏదైతే ఉందో అది nth డిగ్రీ పర్మిటేషన్గా తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అప్ టు సో ఆన్ ఎన్గా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఆర్బిట్ అండ్ స్టెబిలైజర్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తున్నామంటే అజ్యూమ్ చేసుకుంటున్నాం. లెట్ స్టెబిలైజర్ ఐఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. స్టెబిలైజర్ని మనం హెచ్గా తీసుకుంటున్నాం. ఓకేనా, స్టెబిలైజర్ని హెచ్ తోటి ఇండికేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్బిట్నేమో కేతో ఇండికేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇలా ఇండికేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ దీన్ని ఏమో మనం కే అనుకున్నాం, దీన్నేమో హెచ్ అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని వీ హ్యావ్ టు షో దట్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ కే ఇంటూ ఆర్డర్ ఆఫ్ హెచ్. ఓకేనా, ఇంతకుముందు వీడియోలో మనం స్టెబిలైజర్ అనేది సబ్ గ్రూప్ అవుద్దని ప్రూవ్ చేసాం కదా, కాబట్టి స్టెబిలైజర్ ఐ ఇన్ జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్, దాన్ని హెచ్గా తీసుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసిన థియరం నుండి స్టెబిలైజర్ అనేది మనకి సబ్ గ్రూప్ అవుతుంది. ఓకేనా, సబ్ గ్రూప్ అవుతుంది. మనకున్న లెగ్రాంజెస్ థియరం ప్రకారం ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ హెచ్ ఈ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, దెన్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఇది మనకి లెగ్రాంజెస్ థియరం స్టేట్మెంట్ కదా, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఒక వీడియోలో. ఓకేనా, అయితే ఇక్కడ మనకి కావాల్సినవి ఉన్నాయి. జీ అనేది ఒక గ్రూప్ ఉంది, అంటే ఇక్కడ ఒక పర్ముటేషన్ గ్రూప్ ఉంది మన థియరంలో. హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ ఉంది. హెచ్ అనేది ఏంటి అంటే ఇక్కడ స్టెబిలైజర్. అయితే లెగ్రాంజెస్ థియరం నుండి జీ అనేది గ్రూపు, హెచ్ అనేది సబ్ గ్రూప్. కాబట్టి లెగ్రాంజెస్ థియరం నుండి ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. దీన్ని మనం ఇలా రాసుకుంటాం కదా, ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్గా రాసుకుంటాం కదా. అండ్ మనకు తెలిసిన ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ చెప్పినప్పుడు ఒక ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్గా డిఫైన్ చేస్తారని చెప్పా కదా. అండ్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్, నెంబర్ ఆఫ్ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్ తీసుకుంటాం మనం దీన్ని ఇలా. ఓకేనా, నెంబర్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్ ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్. ఓకేనా, ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది నంబర్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్. దీన్ని ఇప్పుడు మనం ఇది కదా మెయిన్గా ప్రూవ్ చేయాల్సింది. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే ఇది ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ అనేది ఈక్వల్స్ టు ఇది అవుతుంది. ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ కే అవుతుంది. దీని నుండి మనం ఏం రాయొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ కే ఇంటూ ఆర్డర్ ఆఫ్ హెచ్. అప్పుడు దీని నుండి ఇదే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ కే అవుతుంది. అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ అవుద్ది అని చెప్పడం కోసం ఇట్ ఈజ్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ 1 కరస్పాండెన్స్ బిట్వీన్ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ కే. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ కోసెట్స్ కదా ఇవన్నీ. ఓకేనా, ఇవి ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ కే. ఈ వాల్యూస్ అనేవి ఈక్వల్స్ టు ఆర్బిట్ వాల్యూస్కి ఈక్వల్ అవుతాయి అని చెప్తున్నాం. ఓకేనా, ఇలా చెప్పాలి అంటే మనకు ఒక ఫంక్షన్ మ్యాపింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. కాబట్టి ఒక క్యాపిటల్ టీ అనే ఒక ఫంక్షన్ మ్యాపింగ్ తీసుకుంటున్నాం.
ఒక ఫంక్షన్ మ్యాపింగ్ ఓకేనా. కాబట్టి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటున్నాం. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ హెచ్ సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ. అంటే ఇక్కడ స్టెబిలైజర్ కదా మనం డిఫైన్ చేసేది, స్టెబిలైజర్కి సంబంధించిన వాల్యూ ఇది. అంటే స్టెబిలైజర్ కాదు, సారీ, ఆర్బిట్ ఆల్ఫా హెచ్ పై ఆఫ్ ఐ సచ్ దట్ పై బిలాంగ్స్ టు జీ. ఓకేనా. దీని నుండి మనం ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకున్నప్పుడు ఇలా రాసుకుంటాం కదా, టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఐ. దీనికి ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి ఇమేజెస్ ఫర్ ఆల్ ఐ బిలాంగ్స్ టు ఎస్, ఆల్ఫా బిలాంగ్స్ టు జీ, అలాగే హెచ్ అనేది సబ్ గ్రూప్గా తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే 1-1 కరెస్పాండెన్స్ ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వెల్ డిఫైన్డ్ చెప్తున్నాం. ఓకేనా. వెల్ డిఫైన్ చెప్పడం కోసం ఫస్ట్ టు ప్రూవ్ దట్ టీ ఈజ్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్ మీన్స్ ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకొని ఇమేజెస్ ఈక్వల్ అని చెప్తాం కదా మనం. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లెట్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ అని తీసుకుంటున్నాం. ఇవి రెండు ఏంటి అంటే ఎలిమెంట్స్. ఓకేనా. ఈ ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకొని వీటి యొక్క ఇమేజెస్ కూడా ఈక్వల్ అని చెప్పాలి మనం. ఓకేనా. అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బై ప్రాపర్టీ 5 ఫ్రమ్ లెఫ్ట్ కోసెట్స్. ప్రాపర్టీ 5 ఫ్రమ్ లెఫ్ట్ కోసెట్స్ ఏంటి అంటే ఏహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీహెచ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనం ఏం చేసామంటే ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్కి ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్ యూజ్ చేసి ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ బీటా బిలాంగ్స్ టు హెచ్గా తీసుకున్నాం. హెచ్ అనేది ఏంటి మనకి స్టెబిలైజర్ కదా, దీంట్లో ఉంది అంటే దాని ఇమేజ్ దానికి అంటే ఏదైనా ఐ అనేది తీసుకుంటే దానికి అదే ఈక్వల్ అయ్యింది. కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అవుతుంది. దీని నుండి బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఐ అని రాయొచ్చు కదా. మనం డిఫైన్ చేసుకున్న దాని నుండి టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా హెచ్ సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ అని తీసుకున్నాం కదా. అంటే టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ హెచ్ అని తీసుకున్నాం కదా. దాని నుండి మనం తీసుకుంటే బీటా ఆఫ్ అంటే దాని నుండి బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఆఫ్ ఐ. ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటాలో ఉంది కాబట్టి టీ ఆఫ్ బీటా హెచ్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఆల్ఫా ఆఫ్ ఐ టీ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ హెచ్ అని వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ అని తీసుకుంటే టీ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ బీటా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టీ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ హెచ్ అని వచ్చింది. ఓకేనా. అంటే ఇమేజెస్ ఈక్వల్ అని ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుంటే ఇమేజెస్ అనేవి ఈక్వల్ అయింది కాబట్టి టీ అనేది ఏమవుద్ది అంటే వెల్ డిఫైన్డ్ అవుద్ది. ఇఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ దట్ ఇంప్లైస్ టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టీ ఆఫ్ బీటా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ అయింది. టీ అనేది వెల్ డిఫైన్ అయింది. వెల్ డిఫైన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే టీ అనేది 1-1 అని చెప్తున్నాం. టీ అనేది 1-1 అని. ఓకేనా. టీ అనేది వెల్ డిఫైన్ అని చెప్పాం. ఓకేనా. నెక్స్ట్ టీ అనేది ఏమని చెప్తున్నామంటే 1-1 అని చెప్తున్నాం. 1-1 ఈజ్ నథింగ్ బట్ దీనికి వెల్ డిఫైన్కి రివర్స్ వేలో కదా. అంటే ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. ఓకేనా. కాబట్టి ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకున్నాం. టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ బీటా హెచ్. మనం డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ అంటే ఆల్ఫా ఆఫ్ ఐ, టీ ఆఫ్ బీటా హెచ్ అంటే బీటా ఆఫ్ ఐ. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే బోత్ సైడ్స్ ఆల్ఫా ఇన్వర్స్ని మల్టిప్లై చేసుకుంటున్నాం. మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ బీటా ఆఫ్ ఐ వచ్చింది. ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఆల్ఫా అంటే ఐ అని తెలుసు కదా, ఐడెంటిటీ ఎరిమిటేషన్ వస్తుంది కదా మనకి. కాబట్టి ఐ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ వచ్చింది. ఓకేనా. ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇలా వచ్చింది. అంటే ఇది స్టెబిలైజర్లో ఉన్నట్లే కదా. అంటే స్టెబిలైజర్లో ఉండాలి అంటే పై ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అవ్వాలి. ఇక్కడ ఆల్ఫా ఇన్వర్స్ ఆఫ్ బీటా ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అయింది అంటే ఈ ఆల్ఫా ఇన్వర్స్ ఆఫ్ బీటా అనేది బిలాంగ్స్ టు స్టెబిలైజర్లో ఉంటుంది. ఈ స్టెబిలైజర్ని మనం ఏమనుకున్నాం హెచ్ అనుకున్నాం కాబట్టి ఆల్ఫా ఇన్వర్స్ బీటా బిలాంగ్స్ టు హెచ్ అయింది. ఓకేనా. ఇలా ఉంటే మళ్ళీ మనం ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్లో 5th ప్రాపర్టీ బిఫోర్ యూజ్ చేసింది అది యూజ్ చేసామనుకోండి. అది ఏంటి ప్రాపర్టీ ఏహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. ఓకేనా. ఇది ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా. దాని నుండి ఇక్కడ ప్రాపర్టీ 5 అప్లై చేసుకుంటే ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ అయింది. మనం టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టీ ఆఫ్
బీటా హెచ్ అని తీసుకుంటే ఆల్ఫా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా హెచ్ అయింది. అంటే ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి టీ అనేది ఏమవుద్ది, టీ అనేది 1 1 అవుతుంది. ఓకేనా, టీ అనేది వెల్ డిఫైన్డ్ అయింది, టీ అనేది 1 1 అయింది. టీ అనేది ఆటోమేటిక్గా ఆన్2 అవుతుంది. దానికోసం ఏం చేస్తున్నామంటే లెట్ జే బిలాంగ్స్ టు కే, జే అనేది కేలో ఉంది అని తీసుకుంటున్నాం. కే అనేది ఏంటి ఇక్కడ మనకి, కే అనేది ఓకేనా, కే అంటే ఏంటి ఆర్బిట్ ఆఫ్ ఐ ఇన్ జీ కదా. కాబట్టి ఇందులో ఉంది అంటే సమ్ జే ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఐ అని ఎగ్జిస్ట్ అయింది. జే ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఐ అంటే దట్ మీన్స్ టీ ఆఫ్ ఆల్ఫా హెచ్ అని కదా. జే ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఆల్ఫా హెచ్, ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి టీ అనేది ఆన్2 అయింది. టీ ఈజ్ 1 1 అండ్ ఆన్2 అయింది కాబట్టి అంటే దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లో వాటికి ఇమేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ 1 1 కరస్పాండెన్స్ బిట్వీన్ లెఫ్ట్ కోసెట్స్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ కే. కాబట్టి ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ అంటే నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే అయింది. దీన్ని మనం ఇలా రాసుకుంటాం కదా, ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు కే. దీని నుండి ఏం రాయొచ్చు, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ కే ఇంటూ ఆర్డర్ ఆఫ్ హెచ్. నెక్స్ట్ కే అంటే అలాగే హెచ్ అంటే మనం డిఫైన్ చేసుకున్నాం కదా ఆర్బిట్ స్టెబిలైజర్ అని. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ అండర్ ఐ ఇన్ జీ ఇంటూ స్టెబిలైజర్ ఐ ఇన్ జీ, హెన్స్ proved.